జై సీనన్న, జయ హో సీనన్న. జనం మెచ్చిన వీరుడు రన్నా, మనసు గల్ల మనసీనన్నా. జనం మెచ్చిన వీరుడు రన్నా, మనసు గల్ల మనసీనన్నా. మట్టి బిడ్డ మనసీనన్నా, మంచికి ప్రతిరూపము మీరే అన్నా. ఆక్స్ఫర్డ్ ఏరియాలో ఈరోజు మనం ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన ఆదరణ, అభిమానం చాలా గొప్పది. ఈ నెల 13న జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి 7వసారి మీ అందరి ఆశీస్సులతోని నేను పోటీ చేస్తూ ఉన్నాను. పార్లమెంటు అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా తయారైపోయింది, 2019లో కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గం ఏ విధంగా తయారైందో మీరందరూ కూడా చూశారు. ఒక పరిపాలన అనుభవం లేని సైకో, సామాన్య ప్రజల సంక్షేమానికి ఉపయోగించకుండా సొంత ప్రయోజనాలకి ఉపయోగించిన ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. మాకు 151 సీట్లు వచ్చినాయి, మేము ఏం చేసినా చెల్లుద్దని మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులను చంపారు. 8 మంది చిన్న పిల్లల వీళ్ళ అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చనిపోయారు. 60-70 మందిని కాళ్ళు చేతులు విరగొట్టారు, ఆస్తులు ఆక్రమించారు. తెలంగాణ మద్యం అమ్మారు, గుట్కాలు అమ్మారు, పేకాట క్లబ్బులు పెట్టారు, మాట్లాడితే దాడులు చేశారు. అధికారం వీళ్ళ సొంతం అనుకున్నారు. అధికారం ఎవరి సొంతం కాదు. అంతులేని అహంకారంతో ప్రవర్తిస్తే ఈ నెల 13న ప్రజలు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతున్నారో ఈ సైకిల్కి అర్థమైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ఈ 3 కూడా ఈ రాష్ట్ర ఎన్నికల సమర సంకారంలో దూసుకెళ్తూ ఉన్నాయి. ప్రతిపక్షాల ఓట్లు చేయకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకెళ్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది, ఈ నియోజకవర్గంలో 14-19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అభివృద్ధి చేయకపోగా అరాచకాలు చేశారు. అందుకే మరలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఈరోజు మనకి రాష్ట్రంలో కనబడుతుంది, గురజాల నియోజకవర్గంలో కూడా కనబడుతుంది. ఒక బయటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి గురజాల నియోజకవర్గ ప్రజల పట్ల శ్రద్ధ లేదు, కానీ గురజాల నియోజకవర్గంలో ఉన్న సంపద మీద మాత్రం చాలా శ్రద్ధ ఉంది. అందిన కాడికి దోచుకునే విధానంలో ఈరోజు సర్వ వనరులు దోచుకున్నారు. ఈ పిడుగురాల పట్టణంలో చెరువు మొత్తం ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ భూములు ఆక్రమించారు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో బ్యాంకుల్లో లోన్ తెచ్చుకున్నారు. చివరికి ప్రజలు ఈ ల్యాండ్ మాది, ఈ ఆస్తి మాదని చెప్పి బోర్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు.